ఇంతకుముందు మనం లింగం గురించి తెలుసుకున్నాం. ఒకే వీడియోలో చేస్తే లెంగ్త్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి కొంతవరకే చెప్పడం జరిగింది. మరికొన్ని పుల్లింగ శబ్దాలని స్త్రీలింగ శబ్దాలని కనుక్కునే విధాన్ని ఏమిటో నియమాలు తెలుసుకుందాం. శరీర్ అవయవంకే నామ్ పుంలింగ్ అన్నాం. మన బాడీలో ఉన్నటువంటి భాగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పుల్లింగాలే. కానీ ఇక్కడ కొన్ని రాశాను, ఇవి పుల్లింగం కాదు, స్త్రీలింగాలు. ఇవి మినహాయించి మిగిలినవన్నీ పుల్లింగాలే. ఆంక్ స్త్రీలింగం, కలాయి, ఆంక్ అంటే కన్ను, కలాయి అంటే మణికట్టు, జీబ్ అంటే నాలుక, బౌహే అంటే కను బొమ్మలు, హడ్డి, త్వచ అంటే చర్మం. వీటికి వచ్చేసరికి స్త్రీలింగంగా నియమించబడింది. ఇవి మినహాయించి మిగిలిన ఏ శబ్దమైనా సరే పుల్లింగ శబ్దాలే. సహజంగా ఉండరు. స్త్రీ సంబంధించిన అవయవాలు స్త్రీలింగాలని, పురుషులకు సంబంధించిన అవయవాలు పుల్లింగాలు అనుకుంటారు. కాదు. కానీ పురుష సంబంధమైనటువంటి పురుషుని యొక్క మేసాలు గెడ్డాలు కూడా స్త్రీలింగాలే. మూంచ్ అంటే స్త్రీలింగం, దాడి అంటే స్త్రీలింగం. అంటే వ్యాకరణవేత్తలు అలా కొన్ని నియమించారు. అలాగే వనస్పతి అంటే మొక్కలు, చెట్లు, ఇవన్నీ కూడా. వాటిలో నారంగి అంటే నారింజ, నీమ్ వేప, జామున్ నేరేడు, ఈ 3 చెట్లు కూడా స్త్రీలింగాలు. మిగిలిన మొక్కలు, చెట్లు అన్నీ కూడా ఎక్కువగా పుల్లింగం కిందకు వస్తాయి. రోజులన్నీ పుల్లింగాలే. పహాడ్ ఇంకే నామ్, పర్వతాలు ఎన్నైతే ఉన్నాయో వాటి పేర్లు అన్ని పుల్లింగాల కిందకు వస్తాయి. అలాగే జలప్రదేశ్, తలప్రదేశ్ కే నామ్. జలప్రదేశం అంటే, తలప్రదేశం అంటే భూమి మీద ఉన్నటువంటి, జల అంటే నీటి సంబంధమైనది. పృథ్వీ, గ్రహాల్లో చెప్పుకున్నాం, పృథ్వీ స్త్రీలింగం. ఝీల్ జల సంబంధమైనది, ఘాటి తల సంబంధమైనటువంటిది, లోయ, సరస్సు, నది, చిన్న నది, ఇవి మాత్రం స్త్రీలింగాలు. మిగిలినవన్నీ పుల్లింగాలు. కానీ కానేకి పదార్థం అంతకుముందు అన్నీ చెప్పుకున్నాం. ధాన్యాలు ఇవన్నీ కూడా అంతకుముందు పాఠంలో. వీటిలో అపవాదం ఏంటంటే ఇవి పరాటా, హల్వా, బాత్, దహి పుల్లింగాలు. ఇవి స్త్రీలింగ శబ్దాలు అయితే అన్ని స్త్రీలింగాలు అనుకున్నాం కదా. ఇవి అపవాదం అంటే ఇదన్నమాట, పరాట. భాష, ఏ భాష అయినా సరే స్త్రీలింగ శబ్దం. తిథులన్నీ కూడా స్త్రీలింగ శబ్దాలు. ఆ తర్వాత ఈ, ఇయా, ఊ, ఖా, థా से अंत होने वाले शब्द स्त्रीलिंग. వీటికి ఉదాహరణ ఇప్పుడు తెలియజేస్తాను. ఈ సే నది, చిట్టి, టోపీ, ధోతి, సాడి, ఇవి స్త్రీలింగాలు. కానీ అపవాదం ఏంటంటే పాని, ఘీ, మోతి, దహి, ఈతో అంతం అవుతున్నాయి. కానీ ఇవి పుల్లింగాలు. అపవాదం అంటే ఏంటంటే ఒక నియమం చెప్పాను నేను, ఈతో అంతమయ్యే శబ్దాలన్నీ కూడా స్త్రీలింగాలు అని. అలా ఈతో అంతమయ్యే శబ్దాలు స్త్రీలింగాలు కాకుండా పుల్లింగాలుగా మారినప్పుడు నేను చెప్పినటువంటి నియమం ఏదైతే ఉందో అది కాదు అని మళ్ళీ చెప్పినప్పుడు దాన్ని అపవాదం అంటాం. కాబట్టి ఇవి పాని, ఇక్కడ చిట్టి అని ఉంది, నది అని ఉంది, ఇవన్నీ ఈతో అంతమయ్యాయి స్త్రీలింగాలు. కానీ పాని, ఘీ, మోతి, దహి ఇవి కూడా ఈతోనే అంతమయ్యాయి. ఈ నియమం ప్రకారం ఉల్లంఘించింది కాబట్టి అలా రావట్లేదు, కాబట్టి దీన్ని అపవాదు అని చెప్పి అంటాం. కాబట్టి అంటే చెప్పిన దాన్ని, నేను చెప్పిన వాద ఏదైతే ఉందో అది మళ్ళీ తప్ప నేనే చెప్తున్నాను అనమాట. ఇయా, ఖటియా, డిబియా, పుడియా, యా, 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 ఇలా వచ్చినటువంటివి ఏవైతే ఉంటాయో ఎక్కువగా స్త్రీలింగ శబ్దాలు. ఊ, బాలు, లు, ఝాడు, గేరు, దారు, ఆలు, ఊ అనేటటువంటి ఈ అచ్చుతో అంతమయ్యేటటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్త్రీలింగాలుగా భావించడం జరిగింది. ఖ, భూక్, శంఖ్, ఖోక్, సాక్, ఈక్ అంటే కాతో అంతమయ్యాయి.
ఈ శబ్దాలు కూడా స్త్రీలింగ శబ్దాలుగా నిర్ణయించబడింది. కానీ ఇక్కడ మళ్ళీ అపవాదం అంటున్నాం. అంటే ఇప్పుడు నేను ఖ అనేది చివర ఉన్నటువంటి శబ్దాలు ఏవైతే ఉన్నాయో అవి స్త్రీలింగాలని చెప్పాను. కానీ కొన్ని మాత్రం మళ్ళీ ఈ రెండు మాత్రం చెప్పిన నియమానికి విరుద్ధంగా ఉంది కాబట్టి అపవాదం అంటున్నాం. రూఖ్, పాక్, ఇక్కడ ఖా ఉంది, ఇక్కడ కా ఉంది. ఇవన్నీ స్త్రీలింగ శబ్దాలు అయినాయి, ఈ రెండు పుల్లింగ శబ్దాలు. అందువల్ల ఇక్కడ అపవాదం అంటున్నాం. అపవాదం అంటే నేను ఏదైతే నియమం చెప్పానో కా అనేటటువంటి అక్షరము చివర ఉండటం వలన అవి స్త్రీలింగ శబ్దాలు అవుతాయి అని చెప్పాను. కానీ ఇక్కడ మళ్ళీ అదే కా ఉన్నా కానీ స్త్రీలింగ శబ్దంగా వస్తుంది కాబట్టి నేను చెప్పిందే మళ్ళీ అది కాదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. త, బాత్, రాత్, ఛత్, లాత్ ఈ శబ్దాలు కూడా స్త్రీలింగ శబ్దాలుగానే మనకి నిర్ణయించబడినాయి. ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాటిని పాఠాల్లో వ్యాకరణ పాఠాలు చెప్తూ ఉన్నప్పుడు ఆయా సందర్భాల్లో వచ్చినప్పుడు వాటి గురించి వివరిస్తాను. Thank you for watching this lesson. Don't forget to like and share this video, and subscribe to our channel for more educational content.